హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కిడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మా పాప బ్యాంగిల్ సైజ్ తీసుకున్నానండి. ఇది 2 కట్ రౌండ్ బ్యాంగిల్స్. ఇవి నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ 25 లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను. లాంగ్ ప్లాంక్తో నా దగ్గర లాంగ్ ప్లాంక్ ఉందండి, దాన్ని బట్టి తీసుకున్నాను. కాబట్టి మీరు చిన్న ప్లాంక్ ఉన్న లాంగ్ ప్లాంక్ ఉన్న తీసుకోండి, 25 లైన్స్ పడుతుంది. థ్రెడ్ తీసుకోవచ్చు. నీట్గా ర్యాప్ చేసుకోవాలండి. కుందన్స్ నేను డ్రాప్ షేప్ అండ్ 3 mm రౌండ్ తీసుకున్నాను. మార్క్ షీట్ మీద బ్యాంగిల్ పెట్టి ఫస్ట్ మార్క్ చేసుకోవాలండి. నేను 8 పార్టీషన్స్ వీడియోలో చూపిస్తున్నట్టు 8 పార్టీషన్స్ బ్యాంగిల్ మేకింగ్ చేద్దామని తీసుకున్నాను. ఈ డిజైన్కి మార్క్ చేసిన దగ్గర 3 mm రౌండ్ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోవాలి. 3 mm రౌండ్. ఎవరికైనా మార్కింగ్ ఎలా చేసుకోవాలి అని తెలియకపోతే కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్లో ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తానండి. ఇంకెవరికైనా అంటే థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలి, ఎన్ని లైన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అని ఎవరికైనా కావాలి అనన్నా కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అండ్ 3 mm రౌండ్ స్టిక్ చేసుకోవాలండి. మార్క్ చేసిన ప్రతి దగ్గర ఫ్యాబ్రిక్ గమ్తో మార్క్ చేసుకోవాలి. అది గ్లూ పెన్ అండి. ఈ గ్లూ పెన్తో స్టిక్ చేసుకోవాలి అండ్ అప్లై చేసుకోవాలి. ఇలా 3 mm రౌండ్ స్టిక్ చేసుకున్న తర్వాత గ్లూతో మార్క్ చేసుకోవాలండి. డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవడానికి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇది ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వస్తుందండి. ఈ ఫ్లవర్ అనేది సేమ్ సైడ్ రాకుండా అటు ఇటు ఆపోజిట్లో ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి ఎలా ఫ్లవర్ మార్క్ చేస్తున్నానో నేను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. మా పాప బ్యాంగిల్ వీడియోతో స్టార్ట్ చేశాను నేను. ఇలా మార్క్ చేసుకొని 2 బ్యాంగిల్స్ మేక్ చేసుకోవాలండి. ఇలా లాస్ట్ వరకు స్టిక్ చేసుకోవాలండి 2 బ్యాంగిల్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.